కోసం ఆ అధికారాన్ని వాడటం చేతకాక మాత్రమే ఈ చేతబడి పిల్లి మొగ్గలు చేస్తున్నాడు తప్పితే వేరే ఏమి కాదు పవన్ కళ్యాణ్ గారు అనేది మనకు అర్థమవుతుంది. ఇదొకటే కాదు, ఆయన లోకేష్ గారి బ్యాచ్ అంతా మాట్లాడుతున్నారు. ప్రజల సొమ్ము నయా పైసా ఖర్చు లేకుండా లోకేష్ విమానంలో తిరుగుతున్నాడని నేను ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నాను లోకేష్ గారి బ్యాచ్ అందరినీ. అయ్యా లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, మీరు తిరిగేటువంటి విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? ఎస్, జనం సొమ్ము కాదు, ఎవరి సొమ్ము అది? ఎవడొకడు డబ్బు కట్టకుండా విమానం గాల్లోకి లెగదు కదా. మరి ఎవడు పెడుతున్నాడు? అంటే మీరెవరన్నా బినామీలను పెట్టుకుని బినామీల చేత విమానాలు కొనిపించి తిరుగుతున్నారా ఫ్రీగా? లేదా రూపాయి లేకుండా మీకు విమానాలు పెట్టేవాడు ఎవడో? ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకి 99 పైసలకి భూములు ఇచ్చేవాళ్ళు పెడుతున్నారా? వైజాగ్లో ఎకరా 50 కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని 90 పైసలకి తీసుకుంటున్నటువంటి వర్సా, సిర్సా, బుర్సా ఇట్లాంటి కంపెనీలు వాళ్ళు పెడుతున్నారా? ఎవరు డబ్బులు కడుతున్నారు? ఛాలెంజ్ చేస్తున్నాను. విజయవాడ రావాలంటే కనుక 10 లక్షల రూపాయలు అవుతుంది. హైదరాబాద్ నుంచి విమానం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాకి 10 అంటే మీరు వచ్చిన ప్రతిసారి అంటే 6,000 రూపాయల టికెట్తో రావాల్సినటువంటి విమాన ప్రయాణం మీరు 10 లక్షలు ఖర్చు పెట్టి, మీకు 10 లక్షలు ఖర్చు పెట్టి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి బెజవాడ లేదా బెజవాడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లాలంటే కనుక 10 లక్షలు. అంటే రాను 10 లక్షలు, పోను 10 లక్షలు. అంటే మీరు శుక్రవారం సాయంత్రం 10 లక్షలు, సోమవారం పొద్దున 10 లక్షలు. అంటే వారానికి 20 లక్షల రూపాయలు మీ మీద ఖర్చు పెడుతున్నాడు ఎవడో. ఛాలెంజ్ చేస్తా, మీ అకౌంట్లోంచి ఉంటే కనుక మీరు చూపించండి, మీ అకౌంట్ కాపీ చూపించండి. చంద్రబాబు నాయుడు అంటే మొత్తం కొత్త హెలికాప్టర్ ఎవడో బినామీ పేరు మీద కొన్నారు. ఆడికి 5 ఏళ్లలో ఆ 200 కోట్లు, 300 కోట్లు, 150 కోట్లు పెట్టి కొన్న హెలికాప్టర్ వాళ్ళ సొంతం అయిపోయేట్టు ఫీజు కడుతున్నారు. చంద్రబాబు నాయుడికి హక్కు ఉంది, అధికారం ఉంది ముఖ్యమంత్రి హోదాలో. మీకు ప్రభుత్వం నుంచి హక్కు లేదు, అధికారం లేదు. కానీ మేము ప్రభుత్వ డబ్బులు కాదని డబ్బాలు కొడుతున్నారు కదా. మరి ఎవడ డబ్బులు? ప్రభుత్వం డబ్బులు కాకపోతే నేను పవన్ కళ్యాణ్ బ్యాచ్ని అడుగుతున్నా, లోకేష్ బ్యాచ్ని అడుగుతున్నా, ఈ డబ్బు ఎవడ పెడుతున్నాడు? మీరు రావటానికి 10 లక్షలు, పోవటానికి 10 లక్షలు ఎవడు కడుతున్నాడని అడుగుతున్నా.